హాయ్ స్టూడెంట్స్, అందరికి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి అన్ని స్కూళ్ళల్లో కూడా. ఇప్పుడు ఇవాటి నుంచి హాలిడేస్ స్టార్ట్ అయినాయి. సో పేరెంట్స్కి అందరికి కూడా ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ హాలిడేస్లో పిల్లలని ఎలా కంట్రోల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాలిడేస్ హ్యాపీగా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ మీ పిల్లల దగ్గర నుంచి ఈ మహమ్మారిని దూరం పెట్టాలి. ఈ మొబైల్ అనే మహమ్మారిని దూరం పెట్టాలి ఒకటి. రెండవది ఈ ల్యాప్టాప్లు దూరం పెట్టాలి, ట్యాబులు దూరం పెట్టాలి. ఈ మూడింటి నుంచి మీరు దూరం చేయాలి అనుకుంటే మీ పిల్లలని మీరేం చేయండి అంటే ఈ హాలిడేస్లో ఎవ్రీడే మార్నింగ్ మీ పిల్లలని మార్నింగ్ వాక్కి దగ్గరలో ఉండే ప్లే గ్రౌండ్స్కి తీసుకెళ్ళండి. ఒకవేళ సికింద్రాబాద్లో ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ గార్డెన్స్ కానీ ఆర్ఆర్సి గార్డెన్స్ కానీ తీసుకెళ్ళండి. ఎవ్రీడే మార్నింగ్ ఒక 6 o'clock నుంచి 8 o'clock మీరు మీ పిల్లల్ని ఇక్కడ ఎంగేజ్ చేయండి. అంటే వాళ్ళని ఆ గ్రౌండ్స్లో ఉరకడం కానివ్వండి, ఆడడం కానివ్వండి, తర్వాత బాల్స్తో ఆడడము, లేకపోతే రన్నింగ్ చేయించడము, తర్వాత ఫ్రిస్బీ ఆడడము, ఇటువంటి యాక్టివిటీస్తో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే 6 to 8 వాళ్ళ ఇంటికి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ 2 hours మీరు మీ పిల్లలకి ఈ మొబైల్ని దూరం చేయడంలో మీరు సక్సీడ్ అవుతారు. తర్వాత ఇంట్లో మధ్యాహ్నం కానీ లేకపోతే ఈవినింగ్ కానీ మార్కెట్లో మీకు ఎన్నో కామిక్ బుక్స్ దొరుకుతాయి. కామిక్ బుక్స్ కానివ్వండి, లేకపోతే మహాభారతం గురించి సంబంధించిన బుక్స్ కానివ్వండి, రామాయణం గురించి బుక్స్ కానివ్వండి, మీకు మార్కెట్లో చాలా చిన్న చిన్న బుక్స్ కామిక్ బుక్స్ దొరుకుతాయి. అవి ఇచ్చి చదివించండి పిల్లల్ని. తర్వాత మ్యాక్సిమం ఈవినింగ్ అంటే ఒక 5:30, 6 తర్వాత ఎండ తగ్గిన తర్వాత 6 బయట అంటే ఇంటి బయట వాళ్ళని ఆడుకోవడానికి వీలు కల్పించండి. తద్వారా మనం ఈ మొబైల్స్ అన్నిటిని కూడా దూరం పెట్టచ్చు. ఎందుకంటే ఇంతకుముందు పిల్లలందరూ కూడా 6 బయట ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకి ఆడడము లేకపోతే టైం పాస్ చేయడం అంటే ఏంటంటే ఓన్లీ మొబైల్ ఫోన్ ఇచ్చేయడం. అంతెందుకు, ఒకప్పుడు అన్నం తినిపించాలంటే అమ్మ ఏం చేసేది, సంకలో ప్రయాణం వేసుకొని చందమామ రావే జాబిల్లి తేయే అని చెప్పేసి ఆ జాబిలను చూపెట్టుకుంటా అన్నం తినిపించేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు, పిల్లవాడు అన్నం తినాలంటే వాని చేయిలో ఒక మొబైల్ పడేస్తారు, ఆ మొబైల్ పెట్టుకొని వాడు చూసుకుంటా అన్నం తింటాడు. సో దీని ద్వారా ఏమైపోతుందంటే మనమే పిల్లల్ని మెంటల్గా ఫిజికల్గా ఈ మొబైల్ ఫోన్స్కి అలవాటు చేస్తున్నాం. దయచేసి ఈ హాలిడేస్లో పిల్లలకి సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్స్ దూరం పెట్టండి. తర్వాత మొబైల్ ఫోన్స్కి వాళ్ళకి డైలీ ఒక టైం ఇవ్వండి. అంటే మొత్తానికి మనం కట్ చేయలేం కాబట్టి డైలీ ఒక 30 minutes షెడ్యూల్. డైలీ మేము 5:30 నుంచి 6 దాకా ఇస్తాం, లేదంటే 7 to 7:30 ఇస్తాం. ఇంకొకటి, దయచేసి పిల్లలు వాడేటప్పుడు మొబైల్స్ ఆ యాప్స్ ఏమేమి వాడుతారో చూడండి. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే 8th, 9th, 10th పిల్లలు చాలా ఈజీగా మొబైల్లలో ఫోన్ అలవాటు అయిపోతుంది. వాళ్ళకి ఫోన్ వీడియోస్ చూడడం కాబట్టి వాళ్ళు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు, యాక్సెస్ లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వండి. యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు చైల్డ్ అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు అన్ని యాప్స్లలో చైల్డ్ సెక్యూరిటీ ఉంటుంది. సో చిల్డ్రన్ అనే కొట్టినప్పుడు చిల్డ్రన్కి సంబంధించిన వీడియోసే వస్తాయి. వాళ్ళు ఎటువంటి అడల్ట్ వీడియోస్ చూసే అవకాశం ఉండదు. టీవీలో కూడా అంతే, అన్ని యాప్స్లలో మీరు నెట్ఫ్లిక్స్ కానీ డిజ్నీ కానీ లేకపోతే వేరే వేరే ఎటువంటి యాప్స్ ఉన్నా కూడా ప్రతి యాప్లలో పిల్లలకి మాత్రం వాళ్ళు పెట్టుకునేటప్పుడు చిల్డ్రన్కి సంబంధించిన వీడియోస్ చూసే విధంగా ప్లాన్ చేసుకోండి. తద్వారా మన పిల్లల్ని మనమే కాపాడుకునే వాళ్ళమవుతాం. పిల్లల్ని మొబైల్ ఫోన్స్కి దూరంగా పెట్టండి. అలాగే నేచర్కి దగ్గర తీసుకెళ్ళండి. మార్నింగ్ వాక్స్కి వెళ్ళండి, పిల్లల్ని గ్రౌండ్స్కి తీసుకెళ్ళండి, వీలైతే స్విమ్మింగ్లో వేయండి. మళ్ళీ ఈ హాలిడేస్లో కూడా ఆ కోచింగ్ అని ఈ కోచింగ్ అని కంప్యూటర్ కోచింగ్ అని లేదా హ్యాండ్ రైటింగ్ కోచింగ్ అని లేదంటే అడిషనల్ ఎడ్యుకేషన్ కోచింగ్ అని చెప్పేసి ఈ హాలిడేస్లో ఎటువంటి చదువు సంబంధించిన యాక్టివిటీ చేయించకండి. పిల్లలకి ఈ హాలిడేస్లో ఎంచక్క ఫిజికల్ యాక్టివిటీస్ పైనే బాగా దృష్టి పెడతానని కోరుకుంటూ పిల్లలందరికీ కూడా హ్యాపీ హాలిడేస్, ఎంజాయ్ యువర్ హాలిడేస్, కమ్ బ్యాక్ ఆన్ June 13th విత్ ఏ బూమ్. థ్యాంక్ యూ.